నా దగ్గరికి రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం ఒక అబ్బాయి వచ్చాడు. దగ్గర దగ్గర 30 years ఉంటాయి. ఇంతకుముందు కొంచెం లావుగా ఉండేవాడు, సన్నగా అయ్యాడు. ఏదో కీటో డైట్లో స్లిమ్ క్యాప్సూల్స్ వేసుకొని. అబ్బాయికి సివియర్గా టెయిల్ బోన్ పెయిన్ వచ్చింది. సో టెయిల్ బోన్ పెయిన్ వస్తే నేను ఎక్కడ కింద పడలేదు సార్, ఏం కాలేదు సార్, నేను జాబ్ చేసుకుంటున్నాను, బాడీ ఫిట్గా ఉండాలని కొంచెం బాడీ వెయిట్ కూడా తగ్గించుకున్నాను. మామూలు బాడీ వెయిట్ పెరిగితే నొప్పులు వస్తాయి, కానీ నాకేం సార్ బాడీ వెయిట్ తగ్గితే మరి టెయిల్ బోన్ పెయిన్ వచ్చింది. కూర్చుంటే నొప్పి, నిలబడితే బాగుంటుంది, సైడ్కి పడుకుంటే బాగుంటుంది, కూర్చుంటే నొప్పి. ఇట్లా ముందుకొచ్చి అది ఆ టెయిల్ బోన్ కింద సీట్కి తగలకుండా జాగ్రత్త పడుతూ చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో ఏంటి సార్ కారణం అని అడుగుతున్నాడు ట్రీట్మెంట్ కంటే ముందు. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఎంత బాడీ వెయిట్ తగ్గావు నువ్వు అని అడిగాను. సార్ 80 నుంచి 55కి వచ్చాను సార్ అన్నాడు. 25 kgs తగ్గాడు. మరి తగ్గితే ఎందుకు సార్ నొప్పి వచ్చింది, తగ్గితే నొప్పులు పోవాలి కదంటే, ఏమవుతుందంటే ఇప్పుడు టెయిల్ బోను ఇలా సెంటర్లో ఉంటే పక్కన 2 బటక్స్ ఉంటాయి కదా. బాడీ వెయిట్ తగ్గినప్పుడు బటక్లో మాస్ కూడా తగ్గుతుంది, బటక్స్ తగ్గిపోతాయి కదా. ఈ టెయిల్ బోన్ కిందకు వచ్చింది, అర్థమైందా ఫిజిక్స్? అప్పుడు ఏంటి, ఆ బటక్ మాస్ తగ్గి బటక్స్ ఏమో సన్నగా అయిపోయినాయి, టెయిల్ బోన్ కిందకు వచ్చి తగులుతుంది. బాడీ వెయిట్ లాస్ ఒకవేళ జరిగితే కూడా టెయిల్ బోన్ పెయిన్ రావచ్చు. లేదు దబ్బని కింద పడ్డారనుకో, బటక్స్ మీద ల్యాండ్ అయ్యారనుకో, టెయిల్ బోన్ పెయిన్ రావచ్చు.